శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విటుల వృధాభిలాషలను వేడుక తెల్పుచు చిత్తమర్ధ సంఘటనమునందు చేర్చు గణికాసతి రీతిని లౌకిక క్రియాపటిమను సర్వకార్యములపారముదంబున నిర్వహింపుచున్ చటులతరాత్మబోధ మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనసా, విటుల వృధాభిలాషలను వేడుక తెల్పుచు. ఒక వేశ్య తన దగ్గరకు వచ్చినటువంటి పురుషుల యొక్క వృధాభిలాషలను, వారి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా పట్టించుకోదు, పరిగణనలోకి తీసుకోకుండా నవ్వుతూ వారిని ఆకర్షిస్తూ వేడుక తెల్పుచు, వారికి చాలా వినోదాన్ని కల్పిస్తూ, వేడుక చేస్తూ, మభ్యపెడుతూ, ఆకర్షిస్తూ రకరకములుగా ఉన్నప్పటికీ కూడా చిత్తమర్ధ సంఘటనమునందు చేర్చు, మనస్సుని మాత్రం వారిచ్చేటువంటి డబ్బులు, వారు తెచ్చేటువంటి నగలు, ఆభరణములు, వస్తువులు, వాటి మీద మాత్రమే తన మనస్సుని నిలుపుకుంటుంది. అంతే తప్ప ఈ విటుడితో చేసేటువంటి కలాపములు, సరసములు ఇవేవీ కూడా ఆమె మనస్సుకు ఉండవు. ఆమె మనస్సు అతనిచ్చేటువంటి డబ్బు మీద ఉంటుంది. ఆ విధంగా ఓ భక్తులారా, లౌకిక క్రియాపటిమను, ఈ లోకంలో నువ్వు చేసేటువంటి కార్య వ్యవహారం అంతా కూడా, సర్వకార్యములు, అన్ని పనులలో కూడా నువ్వు ఇదే విధంగా ఉండాలి. అపారముదంబున నిర్వహింపుచున్, అబ్బా చాలా ఆనందంగా ఉన్నది ఈ పనిలో నాకు అన్నట్టుగా లీనమైపోయి ఆనందం పొందుతున్నట్టుగా ఉండి అలాగే ఆ పనిని చెయ్యాలి. అందరికీ కూడా అబ్బా ఎంత నిమగ్నమైపోయి చేస్తాడు ఒక పని అన్నట్టు ఉండాలి. కానీ నీ మనస్సు మాత్రం చటులతర ఆత్మబోధ, నిశ్చలమైనటువంటి ఆత్మబోధని మాత్రం నువ్వు దాన్ని మరచిపోకూడదు. నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఆత్మ దాని యందే ఉండాలి. ఏమిటది? హరిపాదములు. ఆ హరిపాదాల్ని ఆశ్రయించుకుని నిరంతరము కూడా ఈ లౌకిక కార్యక్రమాలన్నిట్లో కూడా నీవు నిమగ్నమై వాటిల్లో కలిగేటువంటి చిన్ని చిన్ని ఆనందములు, సంతోషములు ఏమన్నా ఉంటే వాటిని పొందుతూ దృష్టిని మాత్రం హరిపాదముల యందే నీవు నిలుపుకుని ఆ హరిని సేవిస్తూ భక్తితో, సన్మార్గంతో, నిర్మలమైన హృదయంతో నీవు సాగు. ఆ శ్రీహరి నిన్ను అనుగ్రహిస్తాడు. ఇహపరములందు నీవు సుఖశాంతులు పొందటానికి ఇదే మార్గం అంటూ ఓం నమో నారాయణాయ.